అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే ఎర్లీగా లేచాను. ఈరోజు వినాయక చవితి కదా, అందుకని చెప్పేసి మార్నింగే లేచాను. కానీ నాకు కోల్డ్ ఉండడం వల్ల కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. ఇదిగోండి పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసాము. క్లీనింగ్ సెక్షన్ అయితే అవుతుంది. మా వారైతే ఇంకా మామిడి తోరణాలు కట్టేశారు. నేనైతే ఇంకా వాకిలి తుడిచేసి ముగ్గు అనేది పెట్టేశాను. ఇంకా వంటగదిలో సామాను కూడా కడిగేసుకొని ఇంకా వేడి నీళ్ళు అనేది పెట్టేసాను అనమాట. ఫ్రెష్ అయ్యి వచ్చేసి ప్రసాదాలు అనేవి రెడీ చేయాలి కదా, అందుకని ఇదిగోండి మా వినాయకుడిని అయితే చక్కగా మేము రెడీ చేసేసి ముందు పసుపు వినాయకుడికి పూజ చేస్తారు. ఈ సంవత్సరం మా వారు చేస్తున్నారు. తన చేతుల మీదుగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదం అయితే పులిహోర, ఇంకా తాలికలు, బెల్లం తాలికలు అంటారు కదా, ఆ తాలికలు అయితే ప్రిపేర్ చేస్తాము. ఇంకా పూజ అంతా అయిపోయాక మనం గరికతోటి వాటితో పూజ చేస్తాం కదా, అష్టోత్తరాలు చదివి అవన్నీ నేను చదివేశాను. ఆయన అయితే పూజ చేశారు. ఇంకా తర్వాత పసుపు కుంకుమతో కూడా పూజ చేసుకొని చక్కగా మా బుజ్జి గణపయ్యకి ప్రసాదం అయితే నివేదించేసాము. ఇంకా మా వారు కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి. తన చేతుల మీదుగా పూజ చేసుకున్నారు కదా, మరి అందుకని ఇదిగోండి నేను కూడా స్వామికి ప్రసాదాన్ని అయితే నివేదించమని చెప్తున్నాను అనమాట. తను కొబ్బరికాయ కొడుతుంటే నేను హెల్ప్ అనేది చేస్తున్నాను. ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది. మీరు కూడా పూజ చేసుకున్నారా? మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంట్లో చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈసారి పీటల మీద అయితే మేము కూర్చోలేదు, వేరే వాళ్ళకైతే ఆ ఛాన్స్ దొరికిందనమాట. మేము ఇంకా మధ్యలో కూర్చుందాంలే అనేసి ఇప్పుడైతే ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి స్వామికి నివేదించేసాము. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే కథ అనేది చదువుకోవాలి కదా, రథకల్పం ఉంటుంది కదా, వినాయక రథకల్పం. రథకల్పం చదువుకుని ఇంకా అక్షంతలు చేతిలో పట్టుకొని స్వామికి ఇంకా వేసి మనం కూడా శిరస్సు పైన వేసుకుంటాము. కానీ స్వామికి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆయన ముందు గుంజీలు తీస్తే ఆయనకి చాలా ఇష్టమంట. స్వామికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుంజీలు తీస్తారు కదా, అలాగే మేము కూడా స్వామికి ఇంకా గుంజలు తీసి మనసారా దండం అయితే పెట్టుకున్నాము. ఇదిగోండి మా ఆయన అయితే హారతి కూడా ఇస్తున్నారు. హారతి సమర్పించాక అప్పుడైతే మేము కథ అనేది చదువుకుంటున్నాము. ఇక్కడ క్లైమేట్కి అయితే అస్సలు నాకేం పడలేదండి. ఇప్పుడైతే సించినాడు బిజ్జి ఆగిపోయింది కదా, నాకు ఇంకా చూసారా వాయిస్లో కూడా బాగా చేంజ్ అనేది వచ్చింది. చించినాడు బిజ్జి ఆగిపోవడం వల్ల మేము సకినేటిపల్లి వచ్చి సకినేటిపల్లి నుంచి రాజోలకి వచ్చి రాజోల నుంచి మళ్ళీ గన్నవరం వచ్చాం అనమాట. చాలా లాంగ్ జర్నీ అయిపోయింది. ఇంకా దాంతో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఇంకా వాయిస్ కూడా బాగా చేంజ్ అయిపోయిందని చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇదిగోని మా వారి గుంజీలు తీయడానికి కష్టపడుతున్నారు. అంటే గుంజీలు అనేవి ఎప్పుడుగా ఒకసారి తీస్తారు కదా, అందుకని తీయలేకపోయారనమాట. నేను కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను. మనం చేసిన పూజలో లోపాలు తప్పులేనా ఉంటే క్షమించమని ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలి. పూజ అంతా అయిపోయాక మనస్ఫూర్తిగా ఇలా దండం పెట్టుకొని తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటాయి కదండి పూజలో, అంటే తొందరగా చేసుకోవాలనో లేకపోతే కంగారు పడుతూ ఉంటాము. ఇంకా నేను కూడా గుంజీలు తీస్తున్నాను. 5 గుంజీలు తీసానంతే. నేను కూడా మనకి ఇది ప్రాక్టీస్ ఏమి ఉండదు కదా, ఎప్పటికొకసారి తీస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి గుంజీలు అయితే తీసాను. మా వారికి చెప్తున్నాను సాష్టాంగ నమస్కారం చేసుకో, చాలా మంచిదని. ఆయన కూడా తీశారు. ఇంకా రథకల్పం అయితే చదువుకుంటా అనమాట. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనం చందమామని చూడకూడదు. అక్షింతలు వేసుకుని కొంతమంది చూస్తే ఇంట్లో అనుకుంటారు, కానీ అలాగా చందమామని అయితే చూడకూడదు అనమాట. తర్వాత మా ఇంట్లో ఉన్న మా ఆంటీకి వాళ్ళకి కూడా అక్షింతలు వేసుకోమని చెప్పాను. తను లాస్ట్లో వచ్చింది. తను కూడా బాగానే నాకు హెల్ప్ చేసింది. మా విఘ్ను అయితే ఒకటే అల్లరి. తన పేరు విఘ్నేష్ అయినా తనే ఎక్కువ అల్లరి చేస్తాడు. అన్నిటినీ తీసేసి పాలు వెళ్ళి కూడా కదిపేశాడు అనుకోండి. ఇదని ఇంకైతే నేను రథకల్పం అనేది కథ చదువుకుంటున్నాను. తర్వాత ఇంకా నేను ఫాస్ట్గా చదవట్లేదు అని చెప్పేసి మా వారు కూడా ఇంకా చదివారనమాట. లాస్ట్లో మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వినాయక చవితి అయితే అయిపోయింది. ఇంకా దేవి నవరాత్రులు ఒకటి ఉందన్నమాట. 1 మంత్లోనే
రెండు పండగలు రావడం అనేది మనకి ఇంకా కంగారుగా ఉంటుంది. అందులోనూ కూడా ఒక మొన్నే వరలక్ష్మి వ్రతం అయింది కదా అనేసి క్లీనింగ్ అనేది అప్పుడు చేస్తాం కదా అనేసి లైట్ తీసుకుని చక్కగా ఏదో మామూలుగా క్లీనింగ్ అయితే చేసుకున్నాము. కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. ఖర్చు పరంగా చూస్తే అమ్మో 2 పండుగలు వచ్చినాయి, ఖర్చు ఎలాగా అనిపిస్తుంది. కానీ మనకి పండుగలు అనేది మన సంప్రదాయం కదా. సో మనం ఇప్పుడు కూడా ఇలాగా ఇంట్లో పండుగలు చేసుకోవడం మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా మా తోటికోళ్ళ వాళ్ళు వస్తానని చెప్పారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ చాలా వర్షం పడుతుంది క్లైమేట్ వల్ల. ఇంకా వాళ్ళు ఎప్పటికి వస్తారో అని చెప్పి మేమే ఇంకా పూజ అనేది కంప్లీట్ చేస్తాము. ఇంక నేను చదువుతూ ఉన్నాను. మా వారు వింటున్నారనమాట. ఫాస్ట్గా చదువు అంటున్నారు. తను బయటకు వెళ్ళాలని చెప్పేసి. మనం ప్రసాదాలు అనేవి మన శక్తి కొద్దీ చేసుకోవచ్చండి. కానీ నేను 2 చేశాను. మనకి పూజ ముఖ్యం కదా ప్రసాదాల కన్నా. ఓకే, బాయ్ అండి. ఇంతే.